యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ఈ 15 దినాల్లో 6 దినాలు మాత్రమే సహకారులు లభించారు. 31 దినాలు సహకారులు కావాలి. అప్పుడే కార్యక్రమం స్మూత్ ఆపరేషన్ ఉంటుంది. దయచేసి గుర్తెరగండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు వందనములు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాము. మీ యందు ఆనందించే జీవితాలు మాకు కావాలి ప్రభు. లోకాన్ని బట్టి కాదు, మీరిచ్చిన రక్షణను బట్టి ఆనందించాలి. అట్లాంటి యోగ్యత మాకు దయచేయండి. ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు, పంపండి నాయన. ప్రతి విధమైన అవసరం తీర్చండి ప్రభు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 3వ స్కందము 78వ సంకీర్తన 20వ వచనము నుండి వాక్యమును గమనిద్దాం. ఆసాపు కీర్తన వ్రాస్తున్నాడు. ప్రజలు దేవుని తెలుసుకొని దేవునిపై నిరీక్షణ కలిగి ఉండి దేవుని యొక్క సన్నిధిని యథార్థ హృదయంతో జీవించి తిరగబడక స్థిర మనసు కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు శాసనాలు ఇచ్చి అద్భుత కార్యాలు వారికి చేసి చూపించాడు. కానీ వారు స్థిర మనసు తెచ్చుకోలేకపోయారు. ఇది మనం ధ్యానిస్తున్నాం. ఈ అధ్యాయంలో 4వ వర్తమానం ఇది, చదువుదాం. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను, నీళ్లు కాలువలై పారెను. ఇశ్రాయేలు జనాంగము అరణ్య ప్రయాణంలో ఉన్న దినాన వారికి నీరు దొరకలేదు. మోషే దగ్గరికి వచ్చారు, మొరపెట్టుకున్నారు. మోషే మీద ఉగ్రులయ్యారు కూడా కొందరు. మోషే దేవుని యొద్దకు వెళ్ళగా దేవుడిచ్చిన ఆలోచన, చేయమని చెప్పిన పని ఏమిటంటే, మోషే, నేను బండ మీద నించుంటాను, నీవు ఆ బండను కొట్టాలి, కొట్టినప్పుడు నీరు వస్తుంది అని అన్నాడు. కొంచెం జాగ్రత్తగా వినాలి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఇక్కడ ఆయన అనేటువంటి పదం దేవుణ్ణి ఉద్దేశించి చెబుతున్నాడు. ఆయన ఆహారం ఇవ్వగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని చెప్పుకునేది అనే పదాలను బట్టి ఆయన అనే మాట దేవుని సూచిస్తోంది. బండను కొట్టింది మోషేనా, దేవుడా? ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పి తీరాలి. దేవుడు మోషేతో చెప్పాడు, నేను బండ మీద నించుంటాను, నీవు బండను కొట్టు అని అన్నారు. కానీ ఆసాపు దాని అర్థాన్ని, దాని యొక్క సందర్భాన్ని వ్రాస్తున్నప్పుడు ఆయన బండను కొట్టాడు అని రాస్తున్నాడు. అర్థమవుతుందా? నీరు ఉబికింది అన్నాడు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే, ప్రవచనార్థమైనటువంటి పదాలు
ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆసాపు. మోషే బండను తన చేతికి దేవుడిచ్చిన కర్రతో కొట్టినప్పుడు ఎవరు నిల్చుని ఉన్నారు అక్కడ? ఆయనే నిలుచుని ఉన్నాడు. ఆయన నిలిచి ఉండగా ఆయన నిలిచిన బండను కొట్టుట. యేసుక్రీస్తు ప్రభువును గురించి కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నప్పుడు ఆ బండ క్రీస్తే అని వ్రాశాడు. అర్థమవుతుందా? ఆ బండ క్రీస్తే. మోషే భక్తుడు ఏ బండ మీద అయితే కర్రతో కొట్టాడో, కొట్టగా నీళ్ళు వచ్చాయో, దానిని ఆధ్యాత్మిక వర్ణనకు వెళుతున్నప్పుడు చెప్పాడు ఆ బండ క్రీస్తే అని అన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువే బండ అయినట్లయితే ఏమిటి అతని యొక్క అర్థం ఏమిటి? అతడు ఏమని చెబుతున్నాడు అక్కడ అనంటే, ఆ బండ క్రీస్తే అన్నప్పుడు కొట్టినవాడు మోషే కాదు, కొట్టినవాడు దేవుడు అవ్వాలి. అర్థమవుతుందా? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. వారు భౌతిక దప్పిక తీర్చుకున్నారు ఒక బండ బ్రద్దలవుగా వచ్చినటువంటి నీటి ద్వారా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అను బండను బ్రద్దలు చేయగా వచ్చిన జీవజలము ఆధ్యాత్మిక దప్పికకు గురైనటువంటి పాపాత్మల యొక్క దప్పికను తీర్చటానికి కారణమయ్యింది. అందుకని అంటాడు నీళ్లు కాలువలై పారెను. అలగోరికల్ లాంగ్వేజ్, ఉపమాన భాష ద్వారా చెబుతున్నటువంటి మాట ఇది. మోషే బండను కొట్టగా నీరు వచ్చి ఇశ్రాయేలీయులు నీరు త్రాగినట్లుగా, తృప్తి చెందినట్లుగా, దప్పిక తీరినట్లుగా, దేవుడు క్రీస్తు అను బండను కొట్టగా ఆయన నుండి వచ్చినటువంటి జీవ జలాలు, లైఫ్, జీవము అనేక మందికి ఆధ్యాత్మిక దప్పికను తీర్చింది. అవి ప్రవహించిన జలములుగున్నాయి. అంటే సమృద్ధి అయిన జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువునందు దేవుడు మానవ జాతికి అనుగ్రహించాడనేది క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలప్పుడే ఆసాపు ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. అనుమానం. వారు చెప్పుకొనిరి అంటే అనుమానం. ఇయ్యగలడా అంటే అనుమానం. ఇవ్వలేడనేటువంటి అనుమానం వచ్చింది వాళ్ళకి. మాంసం ఇవ్వలేడనే అనుమానం, ఆహారము ఇయ్యలేడు అనేటువంటి ఒక అనుమానం వాళ్ళు తెచ్చుకున్నారు. అందుకే దేవునికి కోపం వచ్చింది. ఆ మాట విని ఆయన కోపగించాడు. మాట విన్నప్పుడు ఎందుకు కోపగించాడంటే వారి హృదయాలు దేవునికి తెలుస్తున్నాయి. గాడ్ నోస్ ద హార్ట్స్ ఆఫ్ ది ఇశ్రాయేలీయుల యొక్క హృదయము తేటగా ఆయన కనబడుతోంది. కాబట్టి ఆయన కోపగించుకున్నాడు. ఎందును బట్టి అనగా దేవుని ప్రజలు దేవుని యొక్క కెపాసిటీ మీద అనుమానాన్ని వ్యక్తం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలిగినవాడు అని ప్రకటన చేశారు. నా శరీరము తిని నా రక్తము త్రాగినవాడు నిత్య జీవము కలవాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో అంటాడు, మన్నాను తినినవాడు చనిపోయాడు, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును అంటూ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడని చెప్పాను.
నా శరీరము మనుష్య కుమారుని శరీరము తిని రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము. ఆహారం వేయగలడా, మాంసం వేయగలడా అని భౌతికంగా చెప్పుకున్న దానికి, అంటే మమ్మల్ని బతికించగలడా, మమ్మలను దేవుడు బ్రతికించగలడా, అది కాన్సెప్ట్. ఎందుకు ఆహారం, ఎందుకు మాంసం? ఆహారము మాంసం ఎందుకు? తినటానికి. నీరెందుకు? తాగటానికి. తాగటం ఎందుకు? బ్రతకటానికి. ఆహారం ఎందుకు? బ్రతకటానికి. మాంసం ఎందుకు? బ్రతకటానికి. అంటే డస్ గాడ్ కెన్ ప్రొవైడ్ అస్ ద లైఫ్? దట్ ఈస్ ద క్వశ్చన్. అది ప్రశ్న. దేవుడు కోపగించుకున్నాడు. అసలు దేవుని ప్రణాళిక తన కుమారుడైన యేసుక్రీస్తును, అనగా జీవాహారమును, జీవజలమైన ఆయనను ఈ లోకానికి పంపటం. శరీరము జీవాహారము, ఆయన రక్తము జీవజలమైంది. ఇక్కడ అంటే ఆధ్యాత్మిక వర్ణనలో చెబుతున్నాడు, యేసుక్రీస్తు ద్వారా జీవాన్ని ఇవ్వాలనే దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు శంకించారు, వాళ్ళు అనుమానించారు. వాళ్ళు శంకించి అనుమానించారు. అది దేవుని కోపం వచ్చింది. ఎక్కడ క్రీస్తు పూర్వం 1000 ఏళ్ళు, ఎక్కడ క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించిన స్టేట్మెంట్స్ దేవుని యొక్క ఆత్మదేవుడు వ్రాయిస్తున్నాడు. ఆసాపునకు ప్రవచనాత్మకు తెలియజేస్తున్నాడు. తరువాత యాకోబు సంతతిని దహించుటకు అగ్ని రాజేసును, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టింది. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. చూస్తున్నారా? ఇశ్రాయేలు జనాంగము దేవుడు దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అసలు దేవుణ్ణే నమ్మలేదు. వాళ్ళు నమ్మకం ఉంచలేదు, దేవుణ్ణి నమ్మలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞ ఇచ్చెను, అంతరిక్ష ద్వారాలను తెరిచెను, ఆహారమునకై వారి మీద మన్నాను కురిపించెను. వారి ప్రశ్నకు దేవుడు జవాబిచ్చి చూపించాడు. వారి ఆధ్యాత్మిక ప్రశ్నకు ఆధ్యాత్మిక జవాబుగా క్రీస్తునిస్తున్నాడని వారు ఆయన యందు నమ్మిక ఉంచి తీరటానికి సావకాశమును కల్పించాడు. అర్థమవుతుందా? దేవుడు వారికి సావకాశమును, అవకాశమును, మంచి అవగాహనతో కూడిన అవకాశాన్ని కల్పిస్తున్నాడు. గాడ్ కెన్ ప్రొవైడ్ ఫుడ్ అండ్ డ్రింక్ ఫర్ దామ్ యాజ్ వెల్ యాజ్ He can provide the spiritual food and water for their spiritual life. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి దేవుడు కావలసిన ఆహారము, నీటిని క్రీస్తును పంపబోతున్నాడని వారు గుర్తెరిగేటట్లుగా దేవుడు ఒక కార్యాన్ని జరిగించాడు. రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, అసలు నీకు ఈ విషయం తెలుసా? నీకు ఆధ్యాత్మిక ఆహారం, నీ ఆత్మకు జీవజలం కావాలి, నీవు జీవించాలి అనగా యేసు క్రీస్తు కావాలి అని నీకు తెలుసునా? నీ మరణానంతర జీవితం దేవునికి దూరంగా అగ్నిగుండంలో గడుపుతావా? లేక నీ మరణానంతర జీవితం క్రీస్తునందల విశ్వాసము ద్వారా జీవము కలిగిన వాడవై దేవునితో గడుపుతావా? యు నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే పరీక్ష చేసుకోవాలి. దేవుని యందు అవిశ్వాసం ఉంచుతున్నావా, లేక దేవునిపై నమ్మకం ఉంచుతున్నావా? దేవుడిచ్చిన రక్షణ యందు నమ్మిక ఉంచుతున్నావా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందనని హెచ్చరిక ఇస్తున్నాడు దేవుడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. రక్షింప నేరకుండానట్లు ఆయన హస్తం కురుచ కాలేదని ఆయన చెప్పిన ఆ దేవుడు రక్షకుడైన యేసుని ఈ లోకానికి పంపి మానవులందరి కొరకు రక్షణ విందును సిలువలో సిద్ధం చేశాడు. వారి అవిశ్వాసం, వారి అపనమ్మిక వారి యొక్క జీవితాలకు అవమానముగా సంక్రమించింది. 25వ వచనం, దేవదూతల ఆహారము నరులు భుజించిరి,
భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను. తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కల గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వెతికినా దొరకని, పరిగెత్తినా పట్టుకోలేని, వేటాడినా దొరకని, వలవేసినా దొరకని పక్షులను వర్షం కురిపించినట్టు వాళ్ళ మీద కురిపించేశాడు దేవుడు. కిబ్రోతు హత్తావా, దురాశ అనేటువంటి పేరు ఉన్న కిబ్రోతు హత్తావాలో దేవుడు వారిని నాశనం చేశాడు. వారి పంటి సందుల్లో మాంసం చిక్కుకొని ఉండగానే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చిందన్నాడు. కనుక డోంట్ టెస్ట్ గాడ్, ఇట్స్ నాట్ ఫెయిత్, బిలీవ్ ఇన్ గాడ్, ట్రస్ట్ ఇన్ హిమ్. దేవునిని శోధించద్దు, దేవుణ్ణి నమ్మండి. దేవుడా ఇది చేయగలుగుతావా, చేయలేవా, నువ్వు ఇది చేస్తే అది నేను నమ్ముతాను, ఇది చేస్తే అది నమ్ముతాను, అది చేస్తే ఇది నమ్ముతాను. నువ్వెవరు దేవుని శోధించడానికి? దేవుని శోధించారు వాళ్ళు, దేవుని శోధించారు వారు. దేవుని విశ్వసించాల్సింది పోయి దేవుని శోధించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆనాటి ప్రజలను గుర్చిన హెచ్చరిక మన ముందుంచుతూ మనలను దేవుడు తన యందు విశ్వాసం ఉంచటానికి ఆహ్వానిస్తున్నాడు. మనలను రక్షించటానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయనను నీవు విశ్వసించినట్లయితే ఆ రక్షణ భాగ్యం నీకు ఉచితముగా అనుగ్రహించబడి నీవు అనుభవించగలుగుతావు. వారి దండు మధ్యన వారి నివాసాల చుట్టూ ఆయన వాటిని వ్రాలజేశారు. వారు కడుపార తిని తనిసిరి, వారు కడుపార తిని తనిసిరి. వారు ఆశించిన దాన్ని ఆయన వారికి అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపి ఆహారం ఇంకా వారి నోట్లో ఉండగానే దేవుని కోపం వారి మీద దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, యవనస్తులను కూల్చివేసెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపం చేస్తూ ఆయనను నమ్ముకొనలేదు, ఆయన ఆశ్చర్యకార్యాలు చూచి నమ్మలేదు. తోమా భక్తుడు యేసుక్రీస్తు ప్రభువును నేను ఆయన గాయాలలో వేలు పెట్టి తిప్పితేనే తప్ప, ఆయన యొక్క డొక్కలో చేయి పెడితేనే తప్ప నేను నమ్మనన్నాడు. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు తోమా అంటున్నాడు, నా ప్రభువా నా దేవా అన్నాడు. వెంటనే ప్రభు అన్నారు, చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. దేవుని కార్యములను చూచి కూడా వారు నమ్మలేదు. వారి మీద పక్షులు వచ్చి రాలే. ఎందుకు వాళ్తాయి? పక్షులు వచ్చి ఎందుకు రాలుతాయి ఒకసారి చెప్పండి నా. పక్షులు ఎగిరిపోతాయి మనుషులను చూస్తే, మనుషుల మీదకి వస్తే. కానీ మనుషుల మీద వచ్చి వాలిన మమ్మల్ని తినండి అని ఎవరైనా వచ్చి వాళ్తాయా? వాలే. 12 మైళ్ళ దూరం, ఇరువైపులా 12 మైళ్ళ దూరం అవి వరుసగా పడి ఉన్నాయి, తీసుకొని తిన్నారు వాళ్ళు. అంత విస్తారమైన పక్షులు పడినప్పుడైనా ప్రభువా అయ్యో మేము నిన్ను శోధించాము, నిన్ను అనుమానించాము, మమ్మల్ని క్షమించని ఒక్కడైనా అన్నాడా? ఒక్కడు కూడా అనలేదు. అందుకే వారిలో బలిష్ఠులను చంపాడు దేవుడు, యవనస్తులను కూల్చాడు. వృద్ధులు చనిపోయారు అనుకోండి, ఆ ఇండైజేషన్ ప్రాబ్లం లేండి చనిపోయాడు, పెద్ద విశేషం కాదనుకుంటారు. ఫుడ్ పాయిజన్ తట్టుకోలేక చనిపోయాడు అంటారు. కానీ యవనస్తులు చనిపోయారు, కూలిపోయారు. బలవంతులు చచ్చిపోయారు. బలహీనలు బాగానే ఉన్నారు, బలవంతులు చనిపోయారు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే దేవుని విశ్వసించలేదో ఆ జనులు తమ పాపము వలన ఈ క్రియలు జరిగాయి అని తెలుసుకోవటానికి బలమైన వాళ్ళు చనిపోయారు, యవనస్తులు కూలిపోయారు. కనుక దేవుడు తానున్నాడు అని వారి మధ్యన రుజువులు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. కానీ వారు దేవుణ్ణి నమ్మలేదు. ఈనాడు కూడా ప్రజలు దేవుణ్ణి నమ్మటం లేదు. ఈ దినాన కూడా ప్రజలు ప్రభువును నమ్మటం లేదు. ఆకాశాన్ని చూస్తున్నాం, సూర్యుని చూస్తున్నాం, చంద్రుని చూస్తున్నాం, నక్షత్రాలు చూస్తున్నాం, సముద్రాన్ని చూస్తున్నాం, భూమిని చూస్తున్నాం, మనుషులను చూస్తున్నాం, చెట్టు చేమలను చూస్తున్నాం, జంతువులను చూస్తున్నాం, సృష్టి అంతటిని చూస్తున్నాం, ఎంతో ఆనందిస్తున్నాం. కానీ సృష్టికర్త ఉన్నాడనే చిన్న ఆలోచనలకు వెళ్ళలేకపోతున్నాం. ఆ సృష్టికర్త యేసుక్రీస్తు అని తెలుసుకోలేకపోతున్నాం. ఏమిటి ప్రయోజనం? ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే
వానికి ఏమిటి ప్రయోజనము ఆలోచించండి. వారు ఇన్ని జరిగినను, ఎంత జరిగినను ఇంకా పాపం చేస్తూ ఉన్నారు. అంటే నమ్మకపోయారంటే అదే పాపం, నమ్మలేదు అదే పాపం, అవిశ్వాసమే పాపము. ఎందుకు విశ్వసించలేకపోయారు? ఇంత జరిగినా విశ్వసించలేదు, ఇంకా విశ్వసించలేదు. ప్రభు హృదయం బ్రద్దలై మాట్లాడుతున్నాడు. ఇన్ని జరిగినను ఇంకను. ఎన్ని దినాలు అయిపోయింది, ఎన్ని జన్మదినాలు చూచావు నువ్వు, నీ సంవత్సరంలో ఎన్ని దయాకిరీటాలు అందుకున్నావు, ఎన్ని అద్భుతాలు చూచావు, ఎన్ని ప్రేమ కార్యాలు దేవుని నుండి పొందావు, అయినా సరే ఇంకా విశ్వసించడం లేదు, ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు విశ్వసించినట్లయితే దేవుని బిడ్డవవుతావు. తరువాత కాబట్టి ఆయన వారి దినాలను ఊపిరి వలె గడిచిపోజేశాడు. అంటే సులువుగా పాస్ ఆన్ అయిపోయినాయి వారి దినాలు. 40 సంవత్సరాలు గడిచిపోయాయి, వారు చనిపోయారు. వారి సంవత్సరాలు అకస్మాత్తుగా గడిచిపోజేశాడు. ఆయన వారిని సంహరించినప్పుడు వారు ఆయన్ని వెతికారు. వారి హృదయము దేవుని బ్రతిమలాడుకుంది. తమకు ఆశ్రయదుర్గమని, మహాదేవుడిని, మహోన్నతుడిని, విమోచకుడిని జ్ఞాపకం చేసుకున్నారు. అయినా వారి హృదయం స్థిరపడలేదు. అంటే జ్ఞాపకం చేసుకుంటున్నారు, స్థిరమైన మనసుకు మాత్రం రావటం లేదు. ఒక కంక్లూజన్కి, ఒక అండర్స్టాండింగ్కి, ఒక డెసిషన్కి వారు రాలేకపోతున్నారు. దేవుడు ఉన్నాడు అంటున్నారు, దేవుడు పని చేస్తున్నాడు అంటున్నారు, ఇది దేవుని కార్యమే అంటున్నారు, మళ్ళీ జీవితం మామూలే. జీవితంలో ఒక స్థిరత రావటం లేదు. ఇశ్రాయేలీల యొక్క మహాపరాధం అదే. దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. అబ్బా, ఆ రోజున అలా చేశాడు, ఈ రోజున ఇలా చేశాడు, ఈ రోజున ఇలా చేశాడు, ఇవి చెబుతున్నారు. కానీ ఇదిగో ఈయనయే దేవుడు, ఈయన యందే నా విశ్వాసం, ఈయన యందే నేను ఉండాలి, ఇక నేను పాపమునకు నాకు పొత్తు లేదు అనే స్థిరమైన బుద్ధి రావటం లేదు. చాలా సందర్భాల్లో ప్రొఫెసడ్ క్రిస్టియన్స్, క్రైస్తవులను చెప్పుకుంటున్న వారు ఇలాగే ఉంటున్నారు. ప్రతి క్రిస్మస్కి జ్ఞాపకం చేసుకుంటారు రక్షకుడు పుట్టాడని, ప్రతి గుడ్ ఫ్రైడేకి జ్ఞాపకం చేసుకుంటారు యేసు ప్రభు నా కోసం చనిపోయాడని. కానీ జీవితంలోకి మాత్రం ఆయన ఆహ్వానించము, ఆయనే దేవునిగా ఒప్పుకోం, ఆయనతోనే జీవిస్తాం అని అనుకోము. ఏమిటి ప్రయోజనం? కేవలం నోటి మాటతో ఒప్పుకుని జ్ఞాపకం చేసుకుంటారు తప్ప జీవితంలో విశ్వాసము ద్వారా కలిగే స్థిరతను వారు అందుకోలేకపోతున్నారు. ఈనాడు ఇలాంటి అభినవ ఇశ్రాయేలీలు సంఘాల్లో చాలామంది కనిపిస్తున్నారు. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మనలో ఎక్కడైనా ఇట్లాంటి అవిశ్వాసం ఉంటుందా? దేవుని కార్యాలు చూచి కూడా నమ్మని స్థితి కనిపిస్తోందా? 14 సంవత్సరాలు యేసే పరిష్కారం ప్రారంభించి 14 సంవత్సరాల్లో ప్రతి మాసము దేవుడు మా అవసరాలు తీర్చాడు కదా. ఈ 15 రోజుల్లో 6 రోజులు ఎపిసోడ్స్ వచ్చాయి కదా. మరి హౌ కెన్ వీ పే ద మనీ అనే ఆలోచనకి వెళుతున్నామా? ఇంకా ఆయన ఇస్తాడు అనే స్థిరమైన నమ్మకానికి వచ్చామా? ఈవెన్ టుడే ఇట్ ఈస్ ద టెస్ట్ ఫర్ అస్. కనుక వీ నీడ్ టు ప్రొక్లెయిమ్ అవర్ ఫెయిత్ ఆన్ గాడ్. మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించాల్సిన, వివరించాల్సిన, బహిరంగపరచాల్సిన అవసరం ఉంది. దేవుడు చూస్తున్నాడు మన హృదయాన్ని. ఎస్, గాడ్ కెన్ డూ ద థింగ్స్. దేవుడు చేస్తాడనే నమ్మకం, స్థిరమైన బుద్ధి ఆయన మీద మనకు కావాలి. బిడ్డలను ఇచ్చిన వాడు బిడ్డలకు విద్యనివ్వడా, భవిష్యత్తు ఇవ్వడా, వివాహం ఇవ్వడా? అన్ని అనుమానాలే. బిడ్డలనిచ్చాడు, చదువు వస్తుందో రాదో, బాగుంటారో లేదో, మంచి భవిష్యత్తు ఉంటుందో లేదో, మంచి భార్య దొరుకుతుందో లేదో, మంచి భర్త దొరుకుతారో లేదో. ఎంతసేపు అనుమానం ముందు పుట్టి తర్వాత మనిషి పుట్టాడు అనిపిస్తోంది. దేవుని పిల్లలు దేవుని నమ్మలేకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. దేవుని యొక్క వాక్యాన్ని గైకొనకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారము కానే కాదు. మన జీవితానికి వాక్యానికి సంబంధం లేకపోతే మనము నిజమైన భక్తిపరులం కానే కాదు. మన యొక్క మాట ఒకటి, మన చేత ఒకటైతే
మనం దేవుని పిల్లలం కానే కాదు. మన ఆలోచన ఒకటి, మన క్రియ మరొకటైతే మనం దేవుని పిల్లలం కాదు. కనుక ఈ రాత్రి మనం చేస్తున్నాను, ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. గైకొనుట వేరు, నమ్మకముగా గైకొనుట, ఫెయిత్ఫుల్నెస్, నమ్మకంగా సేవించటం నేర్చుకోవాలి. నేను ఈ 1వ తారీఖు నుంచి వాక్యాన్ని నిబంధన ఛానల్లో చెబుతున్నాను. దీన్ని బట్టి నేను ఎంత ఆనందించానంటే, ఇంతకాలం ఒక అర్ధగంట మాత్రమే దేవుని వాక్యం చెప్పే అవకాశం దొరికింది రోజుకి. ఇప్పుడు 1 గంట పాటు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను నేను. అది నాకు చాలా తృప్తినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. నమ్మకంగా ఆయనను గైకొనాలి అనే ఆలోచన అధికమైంది. దేవుని వాక్యాన్ని ధ్యానించే కొలది మీ అంతరంగంలో దేవుని పట్ల విశ్వాసము, దేవుని పట్ల ప్రేమ, దేవుని పని పట్ల కమిట్మెంట్ అభివృద్ధి చెందుతుంది. కనుక మీ జీవితాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సమయాన్ని ఇవ్వండి. ఆయన నిబంధన వారు గైకొనలేదు. 37వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో ధ్యానిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రండి. ఈ వాక్యము ముగించిన అనంతరం నిబంధన ఛానల్లో వీపు విమానం మోతే అనే అంశాన్ని, అనే ఒక టాపిక్ని నేను బైబిల్ నుంచి మీ ముందు ఉంచబోతున్నాను. చాలా డిఫరెంట్ టాపిక్స్ ఫ్రమ్ బైబిల్లో నుండి భిన్నమైనటువంటి అంశాలు మీ ముందుకు వాక్యం రూపంలో తీసుకుని వచ్చి జీవితాలు మార్చుకోవడానికి అనుకూలమైన వర్తమానాలు ఇవ్వాలనేది నా ఉద్దేశం. వీపు విమానం మోతే అనే అంశం ఈ వాక్యానంతరం నిబంధన ఛానల్లో వినండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము. యేసే పరిష్కారానికి కావలసిన సహకారులను మీ కృప ద్వారా పంపండి. మీరు పంపుతారు, నిస్సందేహం, ఇందులో సందేహం లేదు. మీ శక్తి అపారం, విశ్వసిస్తున్నాం. మాకు విశ్వసించటం కావలసిన శక్తిని ప్రసాదించండి. మాలో అపనమ్మిక రాకుండా కృప చూపండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మీ దివ్యమైన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.